ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 4వ ఆదివారం. నేను మీ నడుమ వినయాత్ములను దీనులైన ప్రజలను మిగులనెత్తును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ. సోదరులారా, తిరుగుబాటు మనస్తత్వం కలిగి భ్రష్టులైన యెరూషలేము వాసులను శిక్షిస్తానని చెప్తూ ఇక యెరూషలేములో వినయాత్ములను దీనులు మాత్రం ఉండనిస్తానని దేవుడు అంటున్నారండి. ఇక్కడ యెరూషలేము పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉందని మనం గుర్తించాలి. అంటే పరలోక రాజ్యంలో ఎటువంటి వాళ్లకు చోటు ఉందో మనం గమనించాలి. ఇక నేను మీ నడుమ వినయాత్ములను దీనులైన ప్రజలను మిగులునెత్తునని అన్నప్పుడు దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, వినయాత్ములు దీనులే పరలోక రాజ్యంలో చేరగలరు. రెండవది, గర్విష్ఠులు పొగరబోతులు పరలోక రాజ్యంలో చోటు దక్కించుకోలేరు. సోదరులారు, ఈ మాటలు విన్నప్పుడు గర్విష్ఠుల గుండెలు గుబేలమంటాయి. ఎందుకంటే వాళ్ళు దేవుని చేరలేరు. కానీ సాత్వికుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయండి. ఎందుకంటే వాళ్ళు దేవునితో జీవిస్తారు. మరి మనం ఏ కోవకు చెంది ఉన్నాం? సాత్వికుల కోవక లేక గర్విష్ఠుల కోవక? ఒకసారి మన జీవితాలని పరిశీలించుకోవాలి. ప్రభు మనకు ఈరోజు పరలోక రాజ్యం చేర్చే 8 మార్గాలు చూపిస్తున్నారండి. వాటిని మనం అష్టభాగ్యాలు అంటూ ఉన్నాం. ఈ 8 మార్గాల్లో, అష్టమార్గాల్లో ఏ ఒక్కదాన్ని మనం పట్టుకున్నా పరలోక రాజ్యం చేరటం ఖాయమండి. అంటే అన్ని మార్గాల్లో మనం నడవాల్సిన అవసరం లేదు, నడవలేం కూడా. ఈ 8 ఒకసారి మనం పాటించలేము. కానీ ఒక్కదానిని ఎన్నుకొని నిష్ఠతో పాటించిన చాలు, ఒక్క బాటలో నిష్ఠగా నడిచిన చాలు పరలోక తండ్రిని చేరతాం. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ కదా. కాబట్టి 8 మార్గాల్లో ప్రతి ఒక్కటి మన తండ్రి, పరలోక తండ్రి వద్దకు చేరుస్తాయి. కాబట్టి ఆ 8 మార్గాలని ప్రభు పర్వత ప్రసంగంలో మనకు చూపిస్తున్నారు. పర్వత ప్రసంగం మహోన్నతమైన బోధన అండి, మహోత్తమైన బోధన. మానవుల ఆలోచన సరళిని దిశా నిర్దేశనం చేసినటువంటి బోధన. మానవుడు మహనీయుడు కావడానికి దారి చూపించినది పర్వత ప్రసంగం. మానవుడు నీతిమంతుడు కావాలంటే శరీరానుసారుడుగా కాకుండా ఆత్మానుసారుడిగా జీవించాలని చెప్పిన బోధ పర్వత ప్రసంగం. శారీరక పరమైన, లౌకిక పరమైన కోరికలతో పడి కొట్టుకుపోకుండా మానవుడు ఆత్మతో అవలోకించడం నేర్చుకోవాలి. అంతర్ముఖుడు కావాలని నేర్పిన బోధ పర్వత ప్రసంగం. అందుకే ఈ పర్వత ప్రసంగం ప్రపంచంలో అనేకులను ప్రభావితం చేసింది. మతాలకు, జాతులకు, దేశాలకు అతీతంగా అనేకులు ఈ పర్వత ప్రసంగం వలన తమ జీవితాలను మార్చుకున్నారు, మహనీయులు అయ్యారండి. యేసు బోధించిన పర్వత ప్రసంగాన్ని ఆచరించే వాళ్ళు క్రైస్తవులైతే నేను కూడా క్రైస్తవునే అని చెప్తా. ఎందుకంటే యేసు పర్వత ప్రసంగం నా జీవితాన్ని అంతగా ప్రభావితం చేసింది, మార్చింది అని మహాత్మా గాంధీ తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఇలా ప్రభు పర్వత ప్రసంగం ద్వారా మహనీయులైన వాళ్ళు అనేకులండి. ఆ విశిష్టమైన పర్వత ప్రసంగాన్ని ప్రభు అష్టభాగ్యాలతో ప్రారంభించాడు. ఒక్కొక్క దాని గురించి కొంచెం ధ్యానం చేద్దాం. ఈ అష్టభాగ్యాల్లో మొదటిది, దీనాత్ములు ధన్యులు పరలోక రాజ్యం వారిది. సాధారణంగా డబ్బులు ఉన్న వాళ్ళని, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళని, పదవులు అంతస్తులు ఉన్న వాళ్ళని ఈ లోకం ధన్యులు అంటుంది, భాగ్యవంతులు అంటుంది. ఇవి లేని వాళ్ళు దరిద్రులు. వాళ్ళని ఎవరు లెక్క చేయరు, చిన్న చూపు చూస్తారు, దూరంగా పెడతారు. కానీ లోకానికి భిన్నంగా నిరుపేదలు ధన్యులని ప్రభు అంటున్నారండి. మానవ లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావుని దేవుడు అన్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 అందుకే ఈ లోకం చిన్న చూపు చూచే వాళ్ళను ప్రభువు ధన్యులు, భాగ్యవంతులు అంటున్నారు. అసలు దీనాత్ములు అంటే ఎవరు? మత్తయి సువార్త రాయబడిన మూల భాష అర్మాయిక్. అది యేసు ప్రభు మాతృభాష. ఆ అర్మాయిక్ భాషలో ఎబియోన్ అనే పదం ఉపయోగించబడిందండి. ఎబియోన్ అంటే నిరుపేదలు అని అర్థం. అయితే తెలుగులో నిరుపేదలు ధన్యులని కాకుండా దీనాత్ములు ధన్యులనే అనువాదం చేయడం జరిగింది.
ఇదే సరైన అనువాదం అండి. ఎందుకంటే అరమైక భాషలో రాయబడిన నిరుపేదలన్న పదం యొక్క పూర్తి భావం మనకు బోధపడాలంటే దాన్ని 4 అంచులుగా చూడాల్సి ఉంటుంది. మొదటి అంచె నిరుపేదలు అంటే ఏమీ లేని వాళ్ళు, చిల్లుగవ్వకు చెల్లని వాళ్ళు అని. రెండవ అంచె వాళ్ళు చిల్లుగవ్వకు కూడా చెల్లరు కాబట్టి వాళ్ళకు హంగు అధికారం పలుకుబడి ఉండదు. ఈ మూడవ అంచె హంగు అధికారం పలుకుబడి లేవు కాబట్టి వాళ్ళని అందరూ అణగదొరుకుతారండి. ఈ 4వ అంచె వాళ్ళు మనుషుల చేత అణగదొరక్కబడ్డారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తమ భారం అంతా దేవుని మీద వేసి బ్రతుకుతారు. అది నిరుపేదల దీన స్థితి. అందువలన నిరుపేదలన్న ఏబియోన్ పదాన్ని దీనాత్ములు అని మనం అనువాదం చేసుకున్నాం. ఇక బైబిల్ సాంప్రదాయంలో దీనులు అంటే దేవుని ప్రియమైన నీతిమంతులన్న భావం అండి. ఎందుకు, వాళ్ళు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు, మనుషుల మీద కాదు. అందువలన వాళ్ళు పేదలైనా నీతిమంతులే. ఇక అటువంటి వాళ్ళ కోపు దేవుడు తీసుకుంటాడు. ఈ దీనుడు మొర్ర పెట్టగా ప్రభు ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించిన దావీదు గానం చేశాడు, దేవుని స్తుతించాడు. 34వ కీర్తన 6వ వచనం. సోదరులారా, దీనులు, నిస్సహాయులు, దిక్కుముక్కు లేని వాళ్ళు తమకు మొరపెట్టగా దేవుడు వాళ్ళని ఆదుకుంటాడు అనటానికి దావీదు ఒక నిదర్శనం. మనుషులు నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించు మేలు, రాజులను నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించుట మేలు అని దావీదే అన్నాడు. కాబట్టి అటువంటి దీనాత్ములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని యేసుస్వామి అంటున్నారండి. మనం ఇక్కడ ఒక మర్మాన్ని గుర్తించాలి. పేదలైన వాళ్ళందరూ ధన్యులు కాదండి. చూడండి, తమ పేదరికాన్ని తిట్టుకుంటూ తమ చుట్టూ ఉన్న వాళ్ళని శపిస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉండే పేదలు ధన్యులు కాదు, భాగ్యవంతులు కాదు. వాళ్ళని కూడా దేవుడు ఆదరించుడు. దేవుడు నన్ను తప్పకుండా ఆదుకుంటాడని నమ్మిక కలిగి జీవించే పేదలున్నారే, వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటారని మనం గ్రహించాలి. అటువంటి దీనాత్ములుగా దేవుని మీద ఆధారపడి జీవించటం అలవర్చుకుందాం. అష్టభాగ్యాల్లో రెండవది, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనం ఎప్పుడు ఏడుస్తాం? మనకు బాగా ఇష్టమైన దాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏడుస్తాం, శోకిస్తాం. అది ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, పదవి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు. డబ్బులో నగలో పోయినప్పుడు కొంతమంది ప్రాణం పోయేంతగా ఏడుస్తారండి. ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొందరు ఏడుస్తారు. కానీ సోదరులారా, విశ్వాసులు అలా చేయరండి. దేవుని కృపలో వాళ్ళకి నమ్మిక ఉంది, దేవునిలో లభించే నిత్య జీవంలో వాళ్ళకి నిరీక్షణ ఉంది, దేవునిలో ఆదరణ వెతుకుతారు. అయినా ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు ఏడవటం సహజమే, కానీ మనం వాళ్ళని దేవునికి సమర్పణ చేయగలిగితే ఊరట పొందుతాం. ప్రభు వాళ్ళను తనతో పాటు లేపుతారన్న విశ్వాసం మనకు ఊరటని ఇస్తుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం కలిగినా దేవుని మీద ఆనుకుని జీవించగలిగితే కలిగే ఊరట దీవెన అంతా ఇంత కాదండి. అందుకు భక్తుడైన యోబు గొప్ప నిదర్శనం. అతనికి జరిగిన నష్టం, కలిగిన శోకం సామాన్యమైనది కాదు. యోబు గ్రంథం 1-2 అధ్యాయాలు చదివితే అతనికి వచ్చిన కష్టాలు సామాన్యమైన కావని మనకు తెలుస్తుంది. ఒక రోజులో అతని పంట పొలాలు కాలిపోయాయి, పశువులు దొంగిలించబడ్డాయి, కొడుకులు కూతుళ్ళు చనిపోయారు, అతనికి ఒళ్ళంతా పుండ్లో వ్యాధి వచ్చింది. అయితే అంత దుర్దశలోనూ యోబు దేవుని నమ్మాడండి, దేవుని మీద ఆనుకున్నాడు. అందువలన అతను రెట్టింపు దీవెన పొందాడు. అటువంటి విశ్వాసం మనకు కావాలి. అది మనకు ఓదార్పు, దేవుని ఆదరణ ఇస్తుంది. అయినా సోదరులారా, అసలు మనం నిజంగా శోకించాల్సిన విషయం ఏంటో తెలుసా? ధనం పోయినందుకు, లోకపరమైన ఆశ్వాసాలు పోయినందుకు కాదండి. మనం శోకించాల్సింది మన ఆత్మను కోల్పోయినప్పుడు, మన ఆత్మ నాశనమైనప్పుడు. కానీ ఎప్పుడైనా మనం అలా చేశామా? ప్రభు ఏమన్నారు? మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనం ఏమి అన్నారు. మార్క్స్ 9వ అధ్యాయం 36వ వచనం. తమ ఆత్మ నాశనమైనందుకు శోకించేవాళ్ళు తప్పకుండా దేవుని చేత ఓదార్చబడతారు, దేవుని ఆదరణ పొందుతారండి. ఎందుకంటే ఆ శోకము హృదయ పరివర్తన గుర్తు. హృదయ పరివర్తన మనల్ని దేవుని దగ్గరకు చేరుస్తుంది. కనుక సోదరులారా, మన పాపాల నిమిత్తం ఏడవాలి,
నాశనం అవుతున్న ఆత్మల నిమిత్తం ఏడవాలి. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు చెప్పింది ఈ సందర్భంలోనే. కాబట్టి మనం లౌకిక విషయాల నిమిత్తం ఏడ్చినంతగా నశించిపోతున్న మన ఆత్మ కోసం ఏడ్చామా, పరలోకం కోసం ఏడ్చామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ మూడవది, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ఈ వాక్యం అర్థం కాక ఇవాళ చాలామంది బుర్రగొక్కుంటారండి. ఎందుకంటే బలం ఉన్నవాళ్ళు, బలగం ఉన్నవాళ్ళు భూలోకాన్ని సంపాదించుకుంటారు, కానీ సౌమ్యులు, సాత్వికులు మెత్తగా ఉండేవాళ్ళు కాదు అని ఈనాటి తరం వాళ్ళ భావం. మోడర్న్ ఫిలాసఫీ ఇదే. అందుకే వినయము, వినమ్రత, లేకపోతే సాత్వికత, సౌమ్యత అనే పదాలు ఇవాళ మనకు అరుదుగా వినపడతాయి. ఆ గుణాలన్న వ్యక్తులు అరుదుగా కనపడతారు. వినయంగా ఉండటం, సౌమ్యంగా ఉండటం చేతకాని తనం అన్నట్లు ఇవాళ అనేక మంది భావిస్తూ ఉంటారండి. నీ కుడి చెంప మీద కొట్టిన వానికి నీ ఎడమ చెంపను చూపించడం దద్దమ్మ చేసే పని, చేతకాని వాడు చేసే పని అనుకునేవాళ్ళు మన మధ్య అనేకులు. ఒక దెబ్బ వేసిన వాడిని 10 దెబ్బలు వేయడం వీరత్వం అన్నది వాళ్ళ సూత్రం. అటువంటి నేపథ్యంలో ప్రభు చెప్పిన ఈ వాక్యం అర్ధరహితంగా కనిపిస్తుంది. కానీ వినమ్రులు, సాత్వికులే భూమికి వారసులు అవుతారండి, భూమిని సొంతం చేసుకుంటారు. వాళ్ళే 4 కాలాల పాటు మనుషుల మనసుల్లో నిలబడిపోతారు. వినమ్రులు అంటే ఎవరు? తమను తాము తగ్గించుకునేవాళ్ళు, తమలోని ఆవేశాలను అదుపులో ఉంచుకునేవాళ్ళు, తమ కోపతాపాలను జయించేవాళ్ళు. వాళ్ళు వినమ్రులు, దేవునికి ప్రియులు. వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. దానికి మించి మనుషుల హృదయాలు గెలుచుకుంటారు. నగరమును గెలుచుట కంటే తమను తాను గెలుచుట లెస్ అని సొలొమోను అన్నాడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి సోదరులారా, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తారు. గుర్తుంచుకుందాం, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఈ భూమిని దేవుడు మన చేతిలో పెడతారు. పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని ప్రకటిస్తారు. కాబట్టి అటువంటి తగ్గింపు గుణాన్ని మనం సొంతం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అష్టభాగ్యాల్లో 4వది, నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. నీతి అంటే ఏంటి? నీతి అంటే ముందుగా మనకు తట్టేది సత్ప్రవర్తన అన్నమాట. అయితే నీతి అనే గుణానికి చాలా కోణాలు ఉన్నాయండి. సత్ప్రవర్తనతో పాటు నీతి అంటే మంచితనం, మేలు చేసే గుణం, న్యాయం చేయడం, తమలో చెడు లేకపోవడం, ఇతరుల కీడు చేయకపోవడం, ఇవన్నీ నీతి లక్షణాలే. సోదరులారా, అటువంటి స్వభావాన్ని అలవర్చుకోవడానికి తాపత్రయపడే వాళ్ళను దేవుడు తప్పకుండా సంతృప్తిపరుస్తారని ప్రభు అంటున్నారు. మంచివాళ్ళుగా జీవించాలని, నలుగురికి మేలు చేయాలని, న్యాయాన్ని కట్టుబడి ఉండాలని చూచే వాళ్ళని దేవుడు తప్పకుండా దీవిస్తారట. ఆ గుణాల కోసం మనలో తపన ఉండాలి. చాలు, దేవుడు వాటిని ఇస్తాడు. ఆ తపన ఎలా ఉండాలి? ఆకలి దప్పులు కలిగినట్లు ఉండాలి. అంటే వారం రోజులు తినడానికి ఏమీ దొరక్క కడుపులో పేగులు మెలిపెడుతూ ఉంటే ఇక ఆ నిమిషంలో ఏమి తినకపోతే నేను చచ్చిపోతాను అనుకునేవాడు ఆహారం కోసం ఎంతగా తప్పిస్తాడో అటువంటి తపన నీతి నిమిత్తం ఉండాలి. గంటల తరబడి ఎర్రటి ఎండలో ఎడారిలో నడిచేవాడికి నోరంతా పిడచకట్టుకుపోతుంటే ఆ నిమిషంలో గొంతులో నీటి చుక్క పడకపోతే తాను చచ్చిపోతాను అనిపిస్తుంటే వాడు నీటి కోసం ఎంతగా తప్పిస్తాడో అలాంటి తపన ఉండాలండి. నీతి నిమిత్తం తాపత్రయపడటం అంటే నా ప్రయత్నం నేను చేసి అది సాధ్యం కాలేదు కాబట్టి వదిలేసి అన్నట్లు ఉండకూడదు. ప్రాణం పోయినా దాన్ని వదిలిపెట్టను అన్నట్లు ఉండాలి. అటువంటి తపన ఉండాలి. నేను నీతిగా జీవించకపోతే, నేను ఆ మంచి పని చేయకపోతే, నేను ఆ వ్యక్తికి సాయపడకపోతే నా ప్రాణం పోతుంది అన్నట్లుగా ఉండాలి. అందులో త్రికరణ శుద్ధి ఉందండి. దాన్ని సాధించే క్రమంలో ఎన్ని శ్రమలు పడడానికైనా సిద్ధం అవటం ఉంది. మదర్ తెరేసాను చూడండి, రోగులకు, అనాథులకు, దిక్కుముక్కు లేని వాళ్ళకు ఆమె చేసిన సేవ అమోఘం. ప్రపంచమంతా ఆమె ముందు తల వంచింది. అయితే ఆమె ఆ సేవ ఆరంభించిన తొలి రోజుల్లో ఎన్నో అవాంతరాలు, ఆపదలు ఎదుర్కొన్నారండి.
బజార్లో చనిపోతున్న రోగులను తీసుకొచ్చి ఆమె ఒక గదిలో పెట్టి సేవ చేస్తూ ఉంటే కొందరు ఛాందస్సులు ఆమె మీద దాడి చేసి ఆ ఇంటిని ధ్వంసం చేశారు. రోగులను అనాథులను చూచుకోవడానికి ఆమె భిక్షాటన చేసేది. అలా ఒకరోజు కలకత్తా వీధిలో వెళుతూ ఉన్న ఒక ధనికుడి ముందు చేయి చాచి ఏమైనా సాయం చెయ్యి అని అడిగితే అతడు పొగరుగా ఖండించి ఆమె చేతులు ఉమ్మివేశాడట. అయినా మదర్ తెరీసా బాధపడకుండా మరో చేయి చాచి, అయ్యా ఆ ఉమ్మిని నాకు వేశారు, ఇప్పుడు ఆ అనాథల కోసం ఏమైనా ఇవ్వండి అని అడిగిందట. నీతి నిమిత్తం అటువంటి తపన తాపత్రయం చూపిస్తానండి దేవుడు దాన్ని తప్పక తీరుస్తాడు అని ప్రభు అంటూ ఉన్నాడు. మన నీతి కార్యాలు అరకొరగా ఉండకూడదండి. మదర్ తెరీసా గారిలా మనసావాచ కర్మ మనం దానికోసం పాటుపడాలి. అటువంటి మనస్తత్వాన్ని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కనుక మనలను అటువంటి నీతిమంతులుగా చేయమని దేవుని ప్రార్థించాలి. అష్టభాగ్యాల్లో 5వది దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. సోదరులారా, మనం ఏ విత్తనం నాటితే అదే పంటను కోసం, అది మనకు తెలిసిన సత్యమే. మనం ఇతరులకు దయను చూపిస్తే మనకు దయ లభిస్తుంది. మనం ఇతరులను క్షమిస్తే మనకు క్షమ లభిస్తుంది. మనం ఇతరులను ప్రేమిస్తే మనకు ప్రేమ దొరుకుతుంది. ఇది స్థూలంగా ప్రభు మాటలోని భావం. అయితే ఇక్కడ దయ అన్న మాటకు ప్రభు వాడిన పదం కెసెద్ అని. అర్మాయిక్ పదంలో ఈ పదం చాలా లోతైన భావం కలిగిందండి. కెసెద్ అంటే బాధల్లో ఉన్న వ్యక్తి పట్ల కేవలం జాలి పడటమే కాదు, ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో ఆ బాధను మనం కూడా స్వయంగా అనుభవించటం, అది కెసెద్ అంటే. ఆ అనుభవం కలగాలంటే మనం ఆ వ్యక్తిలో ప్రవేశించాలి. అతని శరీరం పడే బాధను, అతని మనసు పడే వేదనను మనం కూడా అనుభవించాలండి. అంటే అతని కళ్ళతో మనం చూడాలి, అతని మనసుతో మనం ఆలోచించాలి, అతని ఫీలింగ్స్ను మనం ఫీల్ అవ్వాలి. దీన్ని ఇంగ్లీష్లో గెట్ ఇన్ టు అదర్స్ షూస్ అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఆ వ్యక్తిలా మారిపోవాలండి. అది కెసెద్ అన్న మాటలోని భావం. ఎదుటి వ్యక్తిలా మనం మారినప్పుడు వాళ్ళని ప్రేమించడం సులభం అవుతుంది, దయ చూపించడం సులభం అవుతుంది, క్షమించడం సులభం అవుతుంది. అప్పుడు ప్రభు అన్నట్లు రోజుకి 7 పర్యాయాలు కాదు, 70 పర్యాయాలు క్షమించడం సాధ్యమే అవుతుంది. మత్తయి సువార్త 18:22 అటువంటి దయను మనం ఇతరులకు చూపిస్తే దేవుడు ఆ దయను మనకు కూడా చూపిస్తారట. అయితే ఆ దయకు, కారుణ్యానికి, క్షమకు, ప్రేమకు నిలువెత్తు రూపం యేసుక్రీస్తేనండి. క్రీస్తు ప్రభువు మనిషి శరీరంలో ప్రవేశించాడు, మన శరీరంలో ప్రవేశించాడు, మన కళ్ళతో చూచాడు, మన మనసుతో ఆలోచించాడు, మన శరీరంతో ఆయన బాధ అనుభవించాడు. అందుకే మన బాధలు, బలహీనతలు ఆయన అర్థం చేసుకున్నాడు. వాటిని తొలగించే నిమిత్తం తాను సిలువలో మరణించడానికి కూడా ఆయన వెనుతీయలేదు. ఆ తత్వం, ఆ కెసెద్ అనే దయాతత్వం ఉన్న వాళ్లను దేవుడు అనుగ్రహిస్తారండి. తన దయను వాళ్లకు చూపిస్తారు. కనుక మనం చూపించే దయ, జాలి, క్షమ పైనే ఉండకుండా హృదయపు లోతుల్లో నుండి రావాలని దేవుని వేడుకుందాం. అష్టభాగ్యాల్లో 6వది హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఈ వాక్యం జాగ్రత్తగా చదివితే ఆ సమయంలో మనలో ఒక సన్నని వణుకు ప్రారంభమవుతుందండి. నాలో హృదయ శుద్ధి లేదు కాబట్టి నేను దేవుణ్ణి చూడలేను, దేవుణ్ణి చేరుకోలేను, దేవునితో జీవించలేనన్న భయము ఈ మాట చదివినప్పుడు మనకు కలుగుతుంది. ఎందుకంటే మనం అందరం ఏదో ఒక లోపం ఉన్నవాళ్ళమే, అందరం బలహీనులమే. కాబట్టి హృదయ శుద్ధి కలిగి జీవించడానికి మనం శ్రమించాలండి. ఇక్కడ శుద్ధి అనే మాటకు కతరోస్ అనే గ్రీక్ పదం వాడబడింది. దానికి 2-3 విధాలుగా మనం అన్వయం చెప్పుకోవచ్చండి. మొదటిది కతరోస్ అంటే శుభ్రంగా ఉండడం. మురికైన బట్టలు నీళ్ళలో బాగా ఉతికిన తర్వాత అవి శుభ్రం అవుతాయి కదా, అలాంటిది కతరోస్ అంటే. రెండవది కతరోస్ అంటే వడగట్టడం. టీ కాచి దానిలో పనికిరాని గింజలను వడకట్టి తీసివేస్తాం చూడండి, అలాంటిది. లేదా ధాన్యాన్ని నూర్చి తూర్పారబెట్టి తప్ప, తాళ్ళు, పొట్టు లేకుండా శుభ్రం చేస్తాం చూడండి, అలాంటిది కతరోస్ అంటే. ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేయాలనుకున్నవాడు ఏం చేస్తాడు?
పిరికి వాళ్ళని, బలహీనల, అసమర్థుల్ని, స్థిరత్వం లేని వాళ్ళని వడకట్టేసి పక్కకు వేసి సమర్థులైన వీరులతో సైన్యం తయారు చేస్తాడు. అటువంటిదండి కతరోస్ అంటే. ఇక మూడవది, కతరోస్ అంటే స్వచ్ఛంగా ఉండడం. అసలు ఒక్క చుక్క నీళ్లు కూడా కలపని పాలు లేకపోతే పండ్ల రసాలు ఉంటాయే, అది కతరోస్ అంటే స్వచ్ఛత. అటువంటి స్వచ్ఛత ఉంటే, అటువంటి శుద్ధి ఉంటే, అటువంటి హృదయం మనం కలిగి ఉంటే మనం దేవుణ్ణి దర్శించుకోగలమంటే, మరి అటువంటి శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? దానికోసం ప్రయాసపడుతున్నామా? పనికిరాని దాన్ని, లోకానికి చెందిన దాన్ని మనం హృదయంలోంచి తీసివేస్తున్నామా? పాపము భూయిష్టమైన దాన్ని హృదయంలో నుంచి తొలగించుకుంటూ ఉన్నామా? నాశనకరమైన దాన్ని హృదయం నుంచి తొలగించుకుంటూ ఉన్నామా? మురికి మైలుతో కూడినటువంటి తలంపుల్ని హృదయంలోంచి తొలగించుకుంటూ ఉన్నామా? కాబట్టి అటువంటి శుద్ధత కలిగి మన హృదయాలను మనం ఉంచుకున్నప్పుడు దేవుని దర్శించుకున్నాం. హృదయ శుద్ధి లేక ఎవడు దేవుని దర్శింపచాలడు, గుర్తుపెట్టుకుందాం. ఈ కష్టభాగ్యాల్లో 7వది, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. శాంతి అనే మాటకు సమాధానం, ప్రశాంతత, నెమ్మది, నిదానం అనే అర్థాలు చెప్పుకోవచ్చు. అయితే మూల భాష అర్మాయిక్లో షాలోమ్ అని ప్రభు అన్నారండి. ఈ షాలోమ్ అంటే కేవలం అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండడం, యుద్ధం లేకుండా సమాధానం కలిగి ఉండడం అనే అర్థం కాదండి. షాలోమ్ అంటే సుఖము, సంతోషంతో పరిపూర్ణంగా నిండి సమాధానాన్ని అనుభవించటం అండి. ఇది షాలోమ్ అంటే. మనిషి హృదయాన్ని నిండుగా ఆహ్లాదంగా నింపేదే షాలోమ్. అలజడి, ఆందోళన ఏమీ లేకుండా హాయిగా కళ్ళు మూసుకుని ప్రశాంతత అనుభవించటం ఉంది, అది షాలోమ్. మనలో ఎటువంటి బాధ, కష్టం కానీ ఆందోళన కానీ లేకుండా శాంతిని కలిగి ఉంటాం చూడండి, అది షాలోమ్. అటువంటి శాంతిని మన కోసం కాదండి, ఇతరుల కోసం సృష్టించగలిగితే అటువంటి వాళ్ళు ధన్యులు, భాగ్యవంతులు అని ప్రభు అంటున్నారండి. ప్రభు మాటలు జాగ్రత్తగా గమనించండి. శాంతి అనుభవించేవాళ్ళు ధన్యులు అనడం లేదు, ఇతరుల కోసం శాంతిని నెలకొల్పేవాళ్ళు ధన్యులు, భాగ్యవంతులు అంటున్నారు. తాము ఎన్ని కష్టాలు, ఇబ్బందులు పడినా ఇతరులు సంతోషంతో సమాధానంగా జీవించే పరిస్థితులు కల్పించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భాగ్యవంతులు అండి. అంటే ముందుగా మనం ఇతరుల సంతోషాన్ని హరించే పనులు మానాలి. ఇతరుల మనసును బాధపెట్టే మాటలు మాట్లాడడం మానాలి. ఇతరుల కాళ్లకు రాళ్ళు అడ్డం పెట్టడం మానాలి. ఇతరుల సంతోషానికి సమాధానంగా అడ్డుపడే పనులు మనం ఆపాలి. అప్పుడు మనం శాంతి స్థాపకులం అవుతాం. అది ధన్యత, అది భాగ్యం, దేవుని కుమారుల ధన్యత. దేవుని కుమారుడని పిలువబడడం యూదుల జీవితాల్లో అన్నిటికీ మించిన ధన్యత అండి. ఇబ్రూ భాషా సాంప్రదాయంలో దేవుని కుమారుడు అన్నది సామాన్య మానవులకు దక్కని భాగ్యం అట, ధన్యత. మనకు పద్మశ్రీలు, పద్మభూషణులు, పద్మవిభూషణులు బిరుదులు ఇస్తారు చూడండి, వాటన్నిటినీ మించిన బిరుదు, భాగ్యం దేవుని కుమారుడు అని పిలువబడటం అని యూదులు నమ్మేవాళ్ళు. అటువంటి ధన్యత, హోదా శాంతి స్థాపకులకు దొరుకుతుందని ప్రభు అంటున్నారు. సోదరులారా, మనం దేవుని కుమారులు, కుమార్తెలం కావాలంటే ఎవ్వరికి ఇబ్బందులు కలిగించకుండా అందరితో సఖ్యత కలిగి జీవించటాన్ని అలవర్చుకోవాలి. అష్టభాగ్యాల్లో 8వది, చివరిది, ధర్మార్థము హింసితులు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. సోదరులారా, క్రీస్తులో ఉన్న గొప్ప గుణం నిజాయితీ అండి. ఆయన మాయ మాటలు చెప్పడం, ఉన్నదున్నట్లు నిజమే చెప్తాడు. తనను అనుసరించే వాళ్లకు నిందలు, అవమానాలు, హింసలు కలుగుతాయని ఆయన కుండలు బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఆయన ఏమి దాచడం లేదు. ఆయన అనుసరిస్తే మన జీవితాలు సుఖంగా, సౌఖ్యంగా ఉంటాయని చెప్పడం లేదు. అయినా చూడండి, యేసుస్వామి మనుషులను సుఖపెట్టడానికి రాలేదండి, మనుషులను మహనీయులను చేయడానికి, మనుషుల్ని దేవుని మహిమతో నింపడానికి వచ్చారు. కాబట్టి మనం దేవుని మహిమలో భాగం పంచుకునే మార్గం మీద ఆయన చూపిస్తున్నారు.
ధర్మం కోసం హింసలు అనుభవించడానికి ఆయన సిద్ధపడండి అంటున్నారు. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే మన కర్తవ్యం అండి, మన వ్యాపారం, మన పని. అంతేనా? కాదు. ధర్మం ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. ధర్మం అంటే ఎవరిని పాడు చేయని దారిలో నడవడం. ధర్మం అంటే మనల్ని పుణ్యాత్ములుగా చేసే మార్గం. ధర్మం అంటే న్యాయాన్ని, సత్యాన్ని పాటించడం. ధర్మాన్ని అంటే ఇతరులకు హాని చేయకుండా ఉండడం. ధర్మం అంటే మన కుటుంబాన్ని పోషించుకోవడం, మన ఇంటిని చక్కదిద్దుకోవడానికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా సిద్ధంగా ఉండడం. ఇవన్నీ ధర్మంలో భాగాలే. ఇక ఈ ధర్మ నిర్వహణలో మనం శ్రమలు పడాల్సి వచ్చినా వెనుకాడకూడదు. అంటే మన డ్యూటీ నిజాయితీగా చేయాలి అనే కాదండి, దాంట్లో ఇంకా లోతైన భావం ఉంది. మనం వ్యాపారం చేసేటప్పుడు లాభాల కోసమని మోసానికి పాల్పడకూడదు అని కూడా దాని అర్థం. లాభం లేకపోతే మనం ఎలా కూడబెడతాం, అసలు వ్యాపారం ఎందుకు చేయాలి అన్న ప్రశ్నలు రావచ్చు. కానీ లాభం లేని వ్యాపారం ఎంత హింసతో కూడినా ఆ హింసను భరించాలి, లాభాలు వదులుకోవడానికి సిద్ధపడాలి. అది మీ ధన్యత అని ప్రభు అంటున్నారు. చూడండి, మన ఉద్యోగ స్థలాల్లో అందరూ లంచాలు తీసుకుంటున్నారు, కానీ మనం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా దురాచారానికి దూరంగా ఉండాలి. మన బిడ్డలు సక్ర మార్గంలో నడవడం లేదు, దారి తప్పుతున్నారు. వాళ్ళని గద్దిస్తే వాళ్ళు హర్ట్ అవుతారు, ఎదురు తిరుగుతారు, మన వృద్ధులం అయ్యాక మనల్ని వదిలేస్తారు అన్న భయం మనలో ఉండవచ్చు. అయినా మనం వాళ్ళని గద్దించాలి, సరిదిద్దాలి. ఇవన్నీ ధర్మంలో భాగాలేనండి. ఈ ధర్మాన్ని నిర్వహించడం కోసం మన హింసలు పడవలసి ఉంటుంది. క్రీస్తు కోసం, పరలోకం కోసం ఇది హింసే అవుతుంది. ఆ హింసలను సంతోషంతో భరించేవాళ్ళు దేవుని ఎదుట గొప్ప ఆనందాన్ని పొందుతారు. అదే ధన్యత అని ప్రభు అంటున్నారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. నలుగురు తప్పుడు దారిలో నడుస్తూ ఉండగా మనం మాత్రం నీతిగా బ్రతికితేనండి, అప్పుడు మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదండి. నా ప్రభు కోసం నేను ఈ పని చేశా అని మన హృదయం గర్వంతో ఉప్పొంగుద్ది. ఆ ధన్యత, ఆ ఆనందం మనందరిది కావాలండి. ఆ భాగ్యం మనకు కావాలి. అటువంటి భాగ్యాన్ని మనం దేవుని నుండి దక్కించుకోవాలి. సోదరులారా, ఇవి అష్టభాగ్యాలు. ప్రభు మన ముందు ఉంచుతున్నటువంటి 8 భాగ్యాలు, 8 బాటలు పరలోక రాజ్యం చేరడానికి, దేవుని బిడ్డలు అనిపించుకోవడానికి మనం ఎంచుకోవలసిన 8 బాటలు. అయితే మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు అన్ని బాటల్లోనూ మనం నడవలేము. ఏదో ఒక బాట ఎంచుకోవాలి, దాన్ని నిష్ఠతో నడవాలి. ఆ బాటను నిష్ఠతో నడవాలి, దానిని నిష్ఠతో పాటించాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలు అనిపించుకోగలుగుతాం. కాబట్టి ఈ అష్టభాగ్యాల్లో ఎన్ని భాగ్యాలు మన ఖాతాలో ఉన్నాయో, ఈ అష్టైశ్వర్యాలలో ఎంత ఐశ్వర్యం మన ఖజానాలో మనం నింపుకోగలుగుతామో లెక్కించుకుందాం, ప్రయత్నిద్దాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.